వెల్కమ్ టు VST న్యూస్. నేను మహాలక్ష్మి. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లో ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం తొలి విడతగా అన్నా క్యాంటీన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలో ప్రారంభించారు. తొలి విడతగా 100 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. రోజుకి 1.5 లక్షల మంది పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా ఆకలి తీరనుంది. కేవలం 5 రూపాయలకే టిఫిన్, అదేవిధంగా 5 రూపాయలకే భోజనం కూడా ఇందులో అందించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపుల మీద కొట్టింది. ఆ పరిస్థితి రాకూడదని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం నిర్వహించిన అన్నా క్యాంటీన్లను తిరిగి పునరుద్ధరించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్నా క్యాంటీన్ ప్రారంభానికి నోచుకోలేదు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు నారా భువనేశ్వరి ₹1 కోటి విరాళాన్ని అందించారు. ఇంకా పలువురు దాతలు తమ విరాళాలను అన్నా క్యాంటీన్ల నిర్వహణకు అందించడానికి ముందుకు వస్తున్నారు. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా, ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి. ఇదొక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 378181650997 SBI అకౌంట్ ఓపెన్ చేశాం. IFSC కోడ్ SBI N00205541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తా ఉంటాం, గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం. ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది, annacanteen.ap.gov.in. ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్లీ ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటాం. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.